జై భీమ్, జై భీమ్. సభాధ్యక్షుడు గిరిమహారాజ్ అన్న నాకు ఎక్కువ టైం తీసుకోవద్దు, 2 నిమిషాల్లో మాట్లాడమని చెప్పిండు. తూచా తప్పకుండా 2 నిమిషాల్లోనే ముగిస్తాను. విషయం ఏంటంటే, ఎవరైనా మోసపోయేటోడు పుడుతున్నాడు అంటే మోసం చేసేవాడు పుడుతూనే ఉంటాడు. అలాగే ఆర్మ్స్ట్రాంగ్, ఆయన పేరులోనే బలం ఉంది. స్ట్రాంగ్ అంటే ఆ తమిళనాడు ప్రజలకి ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా, వాళ్ళకు మార్గదర్శిగా పనిచేస్తూ ఒక భరోసానిస్తున్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ అన్నని ఆయన రాజకీయంగా బలపడినట్టయితే ఒక సామెత ఉంటుంది మన తెలంగాణలో, ఏమనంటే ఒడ్డించేవాడు మనోడైతే ఏ మూలనున్నా ముక్క పడుతుంది బొక్క పడుతుంది అని. అంటే రాజ్యాధికారంలో ఎవరైనా ఉంటే పదవులైనా మనకే వస్తాయి, పరిపాలన అయినా మంచిగా జరుగుతుంది. అలా రాజ్యాధికారంలోకి రావాలనే ఆంక్షతోటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ అన్నని రేపటి కాడ భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయితే మా ఆగడాలని ఆపేయబడుతుంది, మేము అధికారాన్ని కోల్పోతాము అనే వాళ్ళకు ఒక గుబులు పుట్టింది. కాబట్టే అన్నని అది మనకు పూర్తిగా తెలుసు, బయటికి చెప్పుకోకపోయినా అది రాజ్యం చేసిన కుట్ర వల్లనే ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఈరోజు హత్య గావించబడ్డాడు. అంటే బలంగా మనం పోరాడుతున్నాము, బలంగా కొట్లాడుతున్నాం అంటేనే దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన పైన విమర్శలు వస్తున్నాయి, లేకపోతే మనల్ని ఎవరో తిడుతున్నారు, ఎవరో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మనం నీతిగా నిజాయితీగా ముందుకు పనిచేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నామనే మనం అది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పనిచేస్తున్నాడు బడుగు బలహీన వర్గాల కోసము, ఒక బీఎస్పీ జెండాను పట్టుకొని రాజ్యాధికార దిశగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన పైన అలాంటి దాడులు జరిగినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆనాడు ఆయన బారిస్టర్, ఆయన చదువుకొని లండన్లో చదువుకొని లండన్లో చదువుకొని ఇండియాకు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చిన బరోడా మహారాజు ఇచ్చిన ఆదేశానుసారంగా ఆయనకు జాబ్ ఇవ్వడంతో జాబ్ చేయడం కోసం తను వెళ్ళినప్పుడు ఆయనకు ఒక సత్రంలో ఆయన ఎస్సీ అని తెలిస్తే అక్కడ ఇల్లు ఇవ్వరని చెప్పేసి ఆయన ఒక మారు పేరు పెట్టుకొని మారు కులం చెప్పుకొని అక్కడ ఉన్న సందర్భంలో ఆయన దళితుడని చెప్పడంతో ఉన్న పలంగా అర్ధరాత్రి ఆయన సామాన్లు బయటికి వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కులం అనేది నాటి నుండి నేటి వరకు అది పాతుకుపోయి ఉన్నది. వాటిని పూకోటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ కులము మతం పోవాలని తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన పెరియార్ గారు కూడా ఆ తమిళనాడులో ఉండడం, ఆ తమిళనాడులో ఉన్నటువంటి చైతన్యం వల్లనే ఇలాంటి ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వ్యక్తులు ఆ భావజాలంతో ముందుకు రావడం జరిగింది. ఇలా భావజాలం పైన వ్యక్తుల పైన జరుగుతున్నటువంటి దాడులను మనం తిప్పికొట్టాలంటే మనం ముందు కావాల్సింది రాజ్యాధికారం ఒకటే. మనం రాజులమైతేనే, మనం రాజ్యాధికారం మన చేతిలో ఉంటేనే ఇలాంటి ఆగడాలను మనము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాజ్యాధికార దిశగా మనం ముందుకెళ్ళాలి. ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ భావజాలం మాత్రం అలానే ఉంటుంది, పార్టీ కూడా బలంగానే ఉంటుంది. మన రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్.